గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉండి కూడా ఎటువంటి ఎన్నో హామీలు ఇచ్చి కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం వల్ల ఇప్పుడు అధిక సంఖ్యలో గ్రామస్తులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలకు ఆకర్షితులై ఒకటి అందులో ఏదున్నా కానీ ఉచిత బస్సు ఉచితంగా ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కానీ రేషన్ కార్డులు కానీ రుణమాఫీ కానీ ఇట్లా సన్న బియ్యం కానీ ఎంతో మందికి నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వడం కానీ ఇట్లాంటి ఎన్నో ఉచిత పథకాలు ఆకర్షితమైనటువంటి పథకాలు ఇవ్వడం వల్ల ఆకర్షితులై అందరూ గ్రామ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మండల ప్రజలు కానీ అందరూ కాంగ్రెస్ గవర్నమెంట్కు బలపరచడానికి అధికారం ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ సొంతంగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలకు కానీ ఎటువంటి ప్రయోజనాలకు లొంగకుండా తామందరూ సొంతంగా స్వయం కృషితో వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి వచ్చి ఇప్పుడు మేము నిలబెట్టినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఇతను ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నటువంటి అయినా కానీ ఆ ప్రభుత్వం అరాచకాలను నిలదొక్కుని అందులో ఉన్నటువంటి వాటిని చూసి ఓర్వలేక ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి ఈ పార్టీలోకి వచ్చి మేమే నిలబెట్టడం జరిగింది కాబట్టి అటువంటి పథకాలను అన్నిటిని నేను బలపరుస్తానని చెప్పి ముందుకు రావడం వల్ల నిలబెట్టి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి మేము గెలిపిస్తామని చెప్పేసి గ్రామ ప్రజలందరూ ఏకధాటిగా చెప్పడం జరిగింది. గెలిపిస్తారని కూడా మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా గెలుస్తాడు. గెలిచిన తర్వాత కూడా గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులు కూడా చాలా చేస్తాడని కూడా మేము చేస్తాం. మేము మా అందరి కృషితో చేస్తాడని కూడా మేము నమ్ముతున్నాం కాబట్టి అతన్ని గెలిపిస్తామని కూడా ఖచ్చితంగా మేము ఈ ప్రజాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం.